అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే సండే రోజు మేము వెళ్ళిన మూవీ మాల్కి నచ్చింది వీడియో తీసాను. ఎవరైనా చూడని వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చాలా మంచి లైటింగ్ తోటి అట్రాక్టివ్గా డెకరేట్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అని చెప్పచ్చు. చాలా పెద్ద మాల్ అండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ చాలా సూపర్గా అట్రాక్టివ్గా ఉంది. నేనైతే లూలు మాల్లోకి ఎంటర్ అయిపోయాను. ఫస్ట్ కిందనే ఎంట్రన్స్లోనే ఉన్నాయండి ఫైటర్ ఫిషెస్. ఇలా చిన్న చిన్న బాటిల్స్లో కొంచెం వాటర్ ఇట్లా డెకరేట్ చేసి ఉన్నాయి. ఫైటర్ ఫిష్ ఉంటాయి ఇవన్నీ, డిఫరెంట్ కలర్స్ సూపర్ ఉన్నాయండి. చూడడానికి చాలా బాగుంది. కానీ ఏ పెట్స్ని ఇలా వాటిని మనం బంధించి ఉంచడము పెంచడం అనేది మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. అవి మన ఇంట్లో చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధ మనం తీసుకోలేము. అందుకని నేనైతే తీసుకోలేదు. నేను తీసుకోవాలని ట్రై చేశాను కానీ మా హస్బెండ్ వద్దన్నారు. ఈ ఫిష్ కలర్ చూడండి, చాలా బాగుంది కదా, సూపర్గా ఉన్నాయి ఫిషెస్. ఇది ఫస్ట్ నేను ఎంటర్ అయిన ఫ్లోర్లో నుండి చూసారా, ఆ బాటిల్ ఒక్కొక్కటి 199 రూపీస్. ఇవన్నీ ఫైటర్ ఫిష్, డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా వెళ్తే మనకి సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ అండి. ఇది సూపర్ మార్కెట్లో వేరేవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్ బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఈ సెక్షన్లో. మా పిల్లలైతే అన్నీ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము. చూసారు కదా, టాయ్స్, బ్యాగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి సూపర్ మార్కెట్లో. ఆల్ బ్రాండ్స్ ఆయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ ఎక్కువగా తీసుకుంటున్నారండి అందరూ. రీజనబుల్ ప్రైస్లో ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఫిష్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. వీటి పేర్లు అయితే నాకు తెలీదు. కానీ ఎవరైనా లూలు మాల్ విజిట్ చేస్తే ఫిష్ అయితే కంపల్సరీగా పర్చేజ్ చేయండి. నేను తీసుకోలేదు, నేను తినను కనుక. చూసారు డిఫరెంట్ టైప్స్ ఫిషెస్, షార్క్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఫిష్ అన్నమాట. దగ్గర నుండి చూస్తే మ్యాక్సిమం పీపుల్ ఈ ఫిష్ పర్చేసింగ్ షాప్ దగ్గరే ఉన్నారండి ఎక్కువ. చూసారా, అవి మా హస్బెండ్ టచ్ చేస్తున్నారండి. అందుకే అలా టచ్ చేయొద్దు అనేసి చేతులు గోట్ మీట్ అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ మీట్స్ ఇక్కడ ఉన్నాయి. చికెన్ ఉంది, ఫిష్ ఉంది, గోట్ మీట్ ఉంది. చూసారా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అందులో పర్చేస్ చేయాలంటే ఇవన్నీ చూసారా, వేరడం. ఇదైతే మ్యారినేట్ చేసిందండి, రెడీ టు కుక్, ఇన్స్టెంట్ కుక్ ఐటమ్స్ అండి. ఇన్స్టెంట్గా తీసుకుని వెళ్ళి ఇవన్నీ మసాలా ప్యాకెట్స్. ఇంకా పిల్లలు తినడానికి మీట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవడానికి వీటిని బిస్కెట్స్, చీజ్ బాల్స్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్. ఒక సూపర్ మార్కెట్ ఒక్కటి ఇది చూడడానికి మాత్రమే మాకు 1.5 hour టైం దొరుకుతుంది. ఇంకా పైన 2 స్టోర్స్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇది.
సూపర్ మార్కెట్ ఉండేది మెయిన్ ఫ్లోర్లోనే. చూసారు కదా, ఇక్కడంతా ప్లాస్టిక్, ఒక సైడ్ అంతా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి. నేనైతే జార్స్ తీసుకున్నాను, చూసాను. ఒక 2 జార్స్ పైన 5 ఫ్లోర్లో తీసుకున్నానండి నేను. మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది ఏంటని. ఈ జార్స్ మనం పికిల్స్ అవి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనిపించాను. ఇక్కడంతా పాన్స్ అవి ఉన్నాయి. అందులోనే వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంది. చూసారు కదా, అవి మనం ఇంటి కూర కొనుక్కుంటాం కదండి, ఇట్లా వాళ్ళు డైరెక్ట్గా ప్యాకెట్స్లోనే పెంచి ప్లాస్టిక్ ట్రేస్లోని మనకు డైరెక్ట్గా ఫ్రెష్ ఇంటి కూర వెరైటీ వెజిటబుల్స్ చూసారా, కార్న్స్ చిన్నవి ఉన్నాయి. ఇంకా బేబీ కార్న్, ఇది చెర్రీ టొమాటోస్, ఆల్ టైప్స్, కొంచెం రెడిష్వి ఇలా ఈ గోల్డ్ కలర్ టైప్స్ ఉన్నాయండి. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ వెజిటబుల్స్ ఉన్నాయి. చూసారా, రెడ్ ముల్లంగి, రెడ్ రాడిష్ అన్నమాట. ఫుల్ క్రౌడ్ ఉందండి, ఇప్పుడు చాలామంది ఉన్నాయి. మేము రిపబ్లిక్ డే రోజు వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇది బేబీ క్యాబేజ్ అన్నమాట, అది హైబ్రిడ్ టొమాటోస్, చెర్రీ టొమాటోస్. మా హస్బెండ్ అవి టొమాటోస్ బాగా అనుకున్నారు. ఆరెంజెస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇది చూసారా, ఎగ్గు తోటకూర, ఎర్ర తోటకూర చాలా మంచిదండి, అది హెల్త్కి. పంకిన్ కూడా ఉంది, యాష్ గార్డెన్, కాలీఫ్లవర్, పొటాటోస్. ఇంకా ఈ సెక్షన్ అయిపోయిందండి. ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం. కేక్స్ మొత్తం, ఈ సెక్షన్ మొత్తం కేక్స్ ఏనండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. రిపబ్లిక్ డే కాబట్టి ఈ స్పాంజ్ కేక్స్, పఫ్స్, ఈ కేక్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఒకటి తీసుకున్నాను. చూసారా, రిపబ్లిక్ డే కేక్స్ కూడా తయారు చేశాను, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా సూపర్. బోర్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. బిస్కెట్స్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్. ఇది చాయ్ బిస్కెట్స్ నుండి ఆల్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ వస్తే ఫుడ్ సెక్షన్ అండి. ఇక్కడ మన ఫుడ్ తీసుకుని ఆర్డర్ చేసుకొని ఇక్కడ బిల్ చేసుకొని, చూసారు బిర్యానీ ఓన్లీ వెజ్ సెక్షన్ అండి. ఇది నాన్ వెజ్ కూడా వేరే సెక్షన్లో ఉంది. ఇక్కడ బిల్ చేయించుకొని పక్కన ప్లేస్లో కూర్చొని తినాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇక్కడ ఇవన్నీ స్వీట్స్ అండి, ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. ఇది ఉంది, ఇది లేదని లేదు. ఇక్కడ అంతా పిజ్జా బేస్ ఉండదు, ఇన్స్టెంట్ పిజ్జా బేస్. మనం అలా తెచ్చుకొని ఓవెన్లో తెచ్చుకొని వేడి చేసుకుంటాము. ఇవన్నీ పికిల్స్ ఉంది, ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్. వెజ్, నాన్ వెజ్ మొత్తం అన్ని పికిల్స్ ఉన్నాయండి. నేనైతే గార్లిక్ పికిల్ ఒకటి తీసుకొచ్చాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. పర్లేదండి, నార్మల్గా ఉంది, ఎక్స్ట్రా మరీ చెప్పలేదు. అయితే జస్ట్ కొంచెం ఇక్కడ టేస్ట్ చేయడానికి అయితే అవైలబుల్ లేదండి. డైరెక్ట్గా చెన్నైస్ తెచ్చుకోవడము, అక్కడైతే తీసుకుని చెర్రీస్ చూసాను. చెర్రీస్ ఉన్నాయి, పన్నీర్ ఉంది. ఇవన్నీ హల్వా టైప్స్ అండి, అన్ని టైప్స్ ఆఫ్ హల్వా, ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్
అన్నీ ఉన్నాయండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను వీడియోస్ 2 పార్ట్స్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సూపర్ మార్కెట్లో అయితే చూసామండి. ఇది చూసాను. మనం ఆల్ వెజిటబుల్స్ వాటర్లో సోక్ చేసుకుంటే ఆ వాటర్ తీసుకొచ్చింది. మనము చాలా హెల్దీ అని వాటర్లో కాదు, మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అలా సోక్ చేసి పెట్టారు వాటర్లో. మనకు కావాలంటే జ్యూస్ పెట్టి ఇంకా ఫ్రూట్ సలాడ్స్ కూడా ఉన్నాయండి. సలాడ్స్ కూడా